ఈ రోజు మనం రుచి రైస్ పాయసం చేయబోతున్నాం అండ్ ఈ రెసిపీ చాలా మంది అడిగారు. సో ఎలా చేస్తామో చూపిస్తా వచ్చేసేయండి. ఫస్ట్ మనం ఫ్రెష్ మిల్క్ దొరికితే అది తీసుకోవచ్చు, లేదు అంటే క్రీమ్ మిల్క్ ఆర్ విశాఖ డైరీ మిల్క్ ఆరెంజ్ ప్యాకెట్ తీసుకొని 2 ప్యాకెట్స్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ పక్కనే రుచి రైస్ కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. మిల్క్ బాయిలింగ్ పాయింట్ కి వచ్చేసాక రుచి రైస్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది దాంట్లో యాడ్ చేసేసి దాన్ని అలా బాయిల్ చేస్తూ ఉండివ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా బాయిల్ అవుతుంది. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ చాప్ చేసి పెట్టుకుంటున్నాను అండ్ డ్రై ఫ్రూట్స్ అలా యాడ్ చేసేస్తే పెద్ద పెద్దగా అనిపిస్తుంది. సో ఇలా చాప్ చేసి వేస్తే చాలా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ లా అనిపిస్తుంది. అండ్ మోస్ట్లీ మేము బాదం, క్యాష్యూస్ అండ్ కిస్మిస్ వాడతాము ఈ స్వీట్ లో. మీకు ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి అనుకుంటే బాదం పౌడర్ ఉంటుంది, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ స్వీట్ కోవా ఉంటుంది, అది యాడ్ చేస్తే టేస్ట్ చాలా ఎక్కువ బాగా ఎన్హాన్స్ అవుతుంది. రైస్ బాయిల్ అయిపోతుంది ఒక పక్క అండ్ సైడ్ న నెయ్యి వేసుకొని పాన్ లో డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ చేసి పెట్టుకోవాలి. మరి ఎక్కువ రోస్ట్ చేయకూడదు, జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసి అది కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత రుచి రైస్ బాయిల్ అయిపోయినాక మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటాం. మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత మనకి టేస్ట్ తగ్గట్టు షుగర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎట్ లాస్ట్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటాం. సో లాస్ట్ కి ఇలా వచ్చింది. ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఇది మంచి రెసిపీ, ట్రై చేసి చెప్పండి.